అలానే మిస్సెస్రావు ఎప్పటి మాదిరిగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట వినకపోతే ఇరాన్ని పేల్చేస్తామంటూ ప్రగల్భాలు పగులుతూ ఉన్నారు. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే హార్మోజ్ అంతా తమ ఆధీనంలో ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా ఉండేటువంటి వాణిజ్యం మొత్తం హార్మోజ్ నుంచే వెళ్తుంది. హార్మోజ్ తమ ఆధీనంలోనే ఉంది కాబట్టి ఇరాన్ యొక్క ప్రభావం తగ్గింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరోవైపు ఒమన్ తోటి మధ్యవర్తిత్వం చేపిస్తూ ఉంది అమెరికా. ఒమన్ ఇరాన్ అమెరికా మధ్య మధ్యవర్తిత్వం కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పాకిస్తాన్ కూడా అదే పనిలో ఉంది. ఈ మధ్యవర్తిత్వం ఒకవేళ కుదరకపోతే లేదా ఏదైనా ఇరాన్ ఒకవేళ దాడులు చేస్తే అప్పుడు తమ తడాఖీ ఏందో చూపిస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ప్రస్తుతం హార్మోజ్ కంప్లీట్గా ఇరాన్ ఆధీనంలో ఉంది. ఇది అంతర్జాతీయంగా ఉండేటువంటి దౌత్యవేత్తలు చెప్పేటువంటి మాట. ఇరాన్కి సంబంధించినటువంటి ఓడరేవులన్నీ అమెరికా సైన్యం దిగ్బంధనంలో ఉన్నాయి. దీంతో వాణిజ్య నౌకలు ఏవి కూడా అటువైపు ప్రయాణం చేసే పరిస్థితి లేదు. అందుకే పక్కనే దగ్గరలో ఉన్న పనామా కాలువ ద్వారా వెళ్ళడానికి కొన్ని వాణిజ్య నౌకలు ఫీజు చెల్లిస్తూ ఉన్నాయి. దాదాపు $4 మిలియన్ ఫీజు చెల్లించి వెళ్తూ ఉన్నారు. ఇది పనామా కాలువలో వసూలు చేస్తున్నటువంటి టోల్ ఫీజులు అనమాట. ఒకవేళ హార్మోజ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విధంగా అమెరికా ఆధీనంలో ఉంటే అమెరికా కూడా టోల్ ఫీజుల రూపంలో కొంత అమౌంట్ని వసూలు చేస్తుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంపే చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన నాలుగు ఖర్చుకున్నాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఆయన మీద వ్యతిరేకత వచ్చింది ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే. దాంతో కామ్ అయ్యారు. ఇందుకే అసలు హార్మోజ్ అమెరికా ఆధీనంలో ఉంటే ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల వాణిజ్య నౌకలు హార్మోజ్ నుంచి ఎందుకు ప్రయాణం చేయవు అంటే ట్రంప్ ఆధీనంలో లేవు, అమెరికా ఆధీనంలో లేదు. హార్మోజ్ ఇరాన్ ఆధీనంలోనే ఉంది. ఆ కారణం చేతనే ఇప్పుడు ట్రంప్ చర్చలకు రావాలి, సంధికి రావాలి, కాల్పుల విరమణ చేస్తున్నాం ఇలాంటివన్నీ చెప్తున్నారు. కానీ ఇరాన్ ఒకటే చెప్తుంది, ఓడరేవుల్ని దిగ్బంధించినటువంటి అమెరికా సైన్యం వెనక్కి వెళ్ళిపోవాలి, చేసినటువంటి నష్టాన్ని చెల్లించాలి, అప్పుడే హార్మోజ్ని మేము వదిలిపెడతాము, హార్మోజ్ని ఫ్రీ చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇరాన్ ఒమెన్ రెండు కలిసి కొన్ని అంతర్జాతీయ నౌకల్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయనేది వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొన్ని వందల నౌకలు హార్మోజ్ జలసంధి నుంచి రాలేక ఆగిపోయి ఉన్నాయి. వాటిని కొన్నింటినైనా విడిపించకపోతే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేటు పెరిగేటువంటి అవకాశం లేకపోలేదు అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఇరాన్ తోటి శాంతి చర్చలు ఫలించలేదు. పైగా ఇరాన్ అందుకు సిద్ధంగా లేదు. అమెరికా పెట్టేటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బలాదూర్ అంటూ ఉంది ఇరాన్, ససేమిరా అంటుంది ఒప్పుకోవడానికి. ఇరాన్ పెట్టినటువంటి కండిషన్స్ని అమెరికానే ఒప్పుకునేటువంటి పరిస్థితి రాబోతుంది అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తుంది. కారణం ఏంటంటే అమెరికా సైన్యం పోరాడలేనటువంటి పరిస్థితుల్లో ఉంది అక్కడ. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నారు, పోరాడలేక కాదు, ఆర్థికంగా ఇబ్బంది పెడితే ఇరాన్ శాంతికి వస్తుంది, శాంతి చర్చలకు రావాలంటే ఆర్థికంగా ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టాలి, అందుకే ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాము, యుద్ధం చేయదలుచుకోలేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే యుద్ధం చేసినప్పటికీ కూడా అమెరికా గెలిచేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఇరాన్ సిద్ధంగా ఉంది. అమెరికా సైన్యం భూభాగంలోకి అడుగు పెడితే మళ్ళీ శవంతోటే వెళ్తారు అని ఎప్పుడో చెప్పారు. అడుగడుక్కి మైనింగ్స్ పెట్టారు. ఇరాన్లో ఉండే ప్రతి పౌరుడు ఒక సైనికుల్లాగా ట్రైనింగ్ ఇచ్చారనేది అంతర్జాతీయంగా వినిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా యుద్ధం చేయాలి అని అంటే ఆర్థిక భారం వెంటాడుతుంది ఆ దేశాన్ని, ఆయుధ భారం వెంటాడుతుంది, ఆయుధాలు కొరత ఏర్పడింది. ఇది పెంటాగన్ చెప్తోంది, సెంట్రల్ కమాండ్ చెప్తోంది ఆయుధాలు తరిగిపోయే, ఆయుధాలు లేవని.
ఆర్థిక భారం పెరిగిందని చెప్పి అమెరికా ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షకులు చెప్తూ ఉన్నారు. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా ఖజానా ఖాళీ అవుతుంది. అమెరికా రక్షణ ఉత్పత్తులకు సంబంధించినటువంటి భాండాగారం కూడా ఖాళీ అవుతుంది. కానీ ఇరాన్ మాత్రం రండి చూసుకుందామని చెప్పి అంటుంది. ఇరాన్ కేవలం డ్రోన్స్ తోటి అమెరికాకు సంబంధించిన మిజైల్స్ని పేల్చేస్తుంది అనేది అంతర్జాతీయంగా వినిపిస్తూ ఉంది. టోటల్గా 70,000 మంది సైన్యాన్ని మోహరించారని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. భూతల యుద్ధానికి దిగుతున్నామని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. కానీ ఆ మేరకు ఒక అడుగు కూడా ముందుకు పడలా. ట్రంప్ తాజాగా ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే ఇరాన్ ఇటువైపు నుంచి తన మీద దాడి చేస్తుందో అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ఉన్నారనేది ఇప్పుడు నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో తుర్కియాలో నాటో సదస్సు జరిగింది. ఆ సదస్సులో పాల్గొనడానికి ఖతర్ ఇచ్చినటువంటి 747 దాంట్లో ఆయన వచ్చారు. వెళ్ళేటప్పుడు ఎయిర్ ఫోర్స్లో వెళ్ళారు అని చెప్పి భద్రతా కారణాల దృష్ట్యా అని చెప్పి చెప్పారు. కానీ ఒక చిన్న ఫ్లైట్లో ఆయన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ తరలించింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ తరలించింది, సీక్రెట్ ఏజెంట్లు తరలించారు అని చెప్పి చెబుతున్నారు. ఏది జనరల్గా మామూలుగా కొన్ని కార్గో విమానాలు ఉంటాయి కదా, కార్గో విమానాలు, అలాంటి వాటిలో చిన్న స్మాల్ సైజ్ కార్గో విమానంలో నేను అమెరికా రక్షణ శాఖ మంత్రిని ఇద్దరిని తరలించారని చెప్పి లేటెస్ట్గా ఇంటర్నేషనల్గా పత్రికలో వస్తున్నటువంటి న్యూస్. దాని మీద ఇప్పుడు పాత్రికేయులు తర్వాత అక్కడ ఉండేటువంటి మిగతా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే అమెరికా సీక్రెట్ ఏజెంట్లు ట్రంప్నైతే ఇరాన్ బాధ నుంచి, ఇరాన్ టార్గెట్ నుంచి తప్పించడానికి తీసుకెళ్లారు, బాగానే ఉంది చిన్న విమానంలో. మరి మమ్మల్ని ఎయిర్ ఫోర్స్ 1లో తీసుకెళ్లారు కదా, ఎయిర్ ఫోర్స్ 1ని పేల్చేస్తారు, ఇరాన్ పేల్చేస్తుంది అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకున్నారు అంటే తాము ప్రాణాలు పోయినా పర్లేదు, తమ ప్రాణాలు పోయినా పర్లేదు అని చెప్పి అనుకున్నారా సీక్రెట్ ఏజెంట్లు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తుంది. అంటే అమెరికా అధ్యక్షుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికే ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రకరకాలుగా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు, రకరకాలుగా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి ట్రంప్ ఇరాన్ ఒకవేళ హార్మోజ్ను ఖాళీ చేయకపోతే భూతల యుద్ధానికి సిద్ధమవుతాను, ప్రస్తుతం హార్మోజ్ తన ఆధీనంలో ఉంది అని అంటున్నారు. సరే, అమెరికా తన ఆధీనంలో ఉందని హార్మోజ్ చెప్తూ ఉంటే మీరు నమ్ముతున్నారా? అంతర్జాతీయ సమాజంలో మాత్రం అనేక అనుమానాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇరాన్ అన్ని అబద్ధాలు చెప్తుంది, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పంతం లేదు అని అంటున్నాడు. మరి ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో అబద్ధాలు చెప్తున్నాడా, ఇరాన్ అబద్ధం చెప్తుందా? హార్మోజ్ విషయంలో ఇప్పుడు ఎవరి ఆధీనంలో హార్మోజ్ ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.